Welcome to Mani Animation Studios YouTube channel, Photoshop Tutorials. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు నాగేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ మానీ యానిమేషన్ స్టూడియోస్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మల్టీమీడియాకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మల్టీమీడియాలో ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా ఆల్ ట్యుటోరియల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు చక్కగా ఇంట్లో సిస్టమ్ ఉంటే ఆ సిస్టంలో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్గా మీరు ఇంటి దగ్గర నుంచే కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎవరైతే మల్టీమీడియా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి. సో మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా మల్టీమీడియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈరోజు మనం మరికొన్ని న్యూ టూల్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్స్ కూడా ఐడియా లేని వాళ్ళకి తెలియడానికి ఈ సిరీస్ స్టార్ట్ చేశాము. ఒకసారి చూద్దాము. సో ఫోటోషాప్లో రిమైనింగ్ టూల్స్ ఎలా ఉన్నాయో. ఓకే, లెట్స్ సీ. లాస్ట్ 4 డేస్లో మనము కొన్ని టూల్స్ చూసాము బేసిక్ లెవెల్లో. సో ఆ టూల్స్ని బట్టి ఆ టూల్స్తో ఎలా వర్క్ చేయొచ్చో బేసిక్గా ఐడియా ఉండొచ్చు మీకు. ఇప్పుడు కొన్ని కొత్త టూల్స్ మనము చూద్దాము. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ క్లోన్ స్టాంప్ టూల్ ఉంటుంది. షార్ట్కట్ వచ్చేసి కీబోర్డ్లో ఎస్ అని ప్రెస్ చేయగానే ఇది సెలెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైము ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఉంటుందన్నమాట. సో మీరు జనరల్గా సపోజ్ మూవ్ టూల్లో ఉన్నారనుకోండి, కీబోర్డ్లో ఎస్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు క్లోన్ స్టాంప్ టూల్ సెలెక్ట్ అవుతుంది. ఈ క్లోన్ స్టాంప్ టూల్ అనేది మెయిన్గా మనకి ఎలా ఉపయోగపడుతుందంటే విఎఫ్ఎక్స్లో కానివ్వండి, పెయింట్ అనే కాన్సెప్ట్స్కి బాగా ఉపయోగపడుతుంది. కొన్ని మ్యాట్ పెయింటింగ్ అనే కాన్సెప్ట్స్కి యూజ్ అవుతుంది. సో రియల్ టైంలో అయితే కొన్ని స్టూడియోస్లో కానివ్వండి, కొన్ని లోకల్ వర్క్స్లో కూడా ఫేస్ రిజిస్ట్రేషన్ చేయటం, అంటే కొంచెం ఫేస్ సంబంధించినటువంటి పింపుల్స్ కానీ లేకపోతే కొన్ని అన్నెసెసరీ డాట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడానికి లోకల్గా యూజ్ చేస్తారు. బట్ క్లోన్ స్టాంప్ టూల్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టూల్. ఇది మీరు బేసిక్స్ ద్వారా ఈ టూల్ ద్వారా మీరు చాలా అడ్వాంటేజెస్ మీకు వస్తాయి అన్నమాట. బేసిక్గా ఈ టూల్స్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా రిజిస్టరేషన్కి ఎలా యూజ్ చేస్తారు అనేది మనము బేసిక్గా చూద్దాం ఈరోజు. ఓకే, సో నేను ఒక ఫోటో ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా సో మనం ఇక్కడ నా ఫోటో చూస్తే కనుక ఫేస్లో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న డాట్స్ కానీ కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ క్లోన్ స్టాంప్ ద్వారా ఎలా మనము రిమూవ్ చేయొచ్చు అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఒపాసిటీ అనేది నేను ఇక్కడ చూడండి పైన బ్రష్ యొక్క ఒపాసిటీ ఉంది టాప్లో ఇక్కడ మెనూ బార్లో. అంటే ఇక్కడ ఏంటంటే ఏ టూల్ సెలెక్ట్ చేస్తామో ఆ టూల్కి సంబంధించినటువంటి మెనూ బార్ వస్తుందన్నమాట, ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఆ ఆప్షన్స్ మనం చూస్తూ వర్క్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేయగానే ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇది యొక్క బ్రష్ సైజు, బ్రష్ ఒపాసిటీ అండ్ బ్రష్ ఫ్లో అనమాట. సో మనం ఏంటంటే ఒపాసిటీ అనేది జస్ట్ మనం ఒక 20% పెడుతున్నాము. లేదా మీరు కీబోర్డ్ డైరెక్ట్గా 2 ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా 20%కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం బేసిక్గా ఈ స్టాంప్ టూల్ ఎలా వాడచ్చో చూద్దాము బేసిక్గా. సో నేను ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ బ్రష్ సైజు కొంచెం పెంచుతున్నాను. మీకు తెలుసు కదా, బ్రష్ సైజ్ అడ్జస్ట్ చేయడానికి ఓపెన్ బ్రాకెట్ వచ్చేసి మనకి బ్రష్ సైజ్ తగ్గిస్తుంది, క్లోజ్ బ్రాకెట్ వచ్చేవాళ్ళకి బ్రష్ సైజ్ పెంచుతుంది అనమాట. ఇక్కడ నేను బేసిక్గా ఇక్కడ జూమ్ చేస్తున్నాను. జూమ్కి వచ్చేసి Ctrl+ అనమాట, జూమ్ అనేది ఆప్షను. సో ఇక్కడ మనకి సో 20% ఒపాసిటీ తీసుకొని పైన ఫోర్ హెడ్ నుంచి నేను జస్ట్ క్లోన్ స్టాంపింగ్ చేస్తున్నాను. ఎలా అంటే చూడండి, ఆల్ట్ పట్టుకొని మీరు ఒక ఏరియాలో క్లిక్ చేసి సేమ్ టైం పక్కనే క్లిక్ చేయండి. అంటే ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే లెఫ్ట్ మౌస్ బటన్ మళ్ళీ క్లిక్ చేయండి. అంటే ఆల్ట్ లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఆ లొకేషన్ పిక్ చేయటం, నెక్స్ట్ ఆల్ట్ వదిలేయటము అండ్ అక్కడ క్లిక్ చేయటం, అది రిపీటెడ్గా జరుగుతుండాలి. ఓకేనా? సో ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయటము అండ్ ఆల్ట్ వదిలేసి అక్కడే క్లిక్ చేయటము, అవి ఇమ్మీడియట్గా జరుగుతుండాలి, లూప్లో జరుగుతుండాలి. ఓకే, సో ఇప్పుడు ఏరియాని బట్టి మనం బ్రష్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఆల్ట్ లెఫ్ట్ మౌస్ బటన్ అంటే ఆల్ట్తో ఒకసారి మనం క్లిక్ చేసి లొకేషన్ క్లిక్ చేస్తున్నాను,
ప్లస్ ఆల్ట్ వదిలేసి మళ్ళీ నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదంతా కంటిన్యూగా స్పీడ్గా జరుగుతుంది. ఒకసారి మీరు గమనిస్తే బ్రష్ సైజ్ ఆ ఏరియా ఇప్పుడు ఫోర్ హెడ్ అనేది కొంచెం సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి సైజ్ పెంచుకుంటున్నాను. సో ఇక్కడ కూడా మనము చూద్దాం ఒకసారి. అంటే ఇదేంటంటే ఫేస్ రిజిస్ట్రేషన్, అంటే ఈ స్టాంప్ టూల్ ద్వారా ఏంటంటే ఫేస్ స్మూత్ చేయొచ్చు అనమాట బాగా. మీరు ఆల్రెడీ కొన్ని మీ పర్సనల్ ఫొటోస్లో కానీ ఏదైనా స్టూడియోకి వెళ్ళి వచ్చిన ఫోటోలో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం విజువల్ ఎఫెక్ట్స్లో కూడా క్లోనింగ్ పెయింట్ అనే కాన్సెప్ట్లో క్లోన్కి కొన్ని రిజిస్టరేషన్కి చాలా బాగా ఈ టూల్ యూజ్ చేస్తారనమాట. కాకపోతే బేసిక్స్ మీకు ఐడియా ఉండడం కోసం నేను ఈ టూల్ ద్వారా మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో నేను మళ్ళీ ఈ ఏరియాకి వచ్చాను. సో ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ అట్లా కంటిన్యూగా లూప్లో ప్రెస్ చేయాలన్నమాట. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయటము, అట్ ద సేమ్ టైము ఆల్ట్ వదిలేసి మళ్ళీ రిలీజ్ చేయటం అనమాట. ఆల్ట్ వదిలేసి క్లిక్ చేయటము, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయటం అంతే. ఒకసారి ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయటము, ఇంకొకసారి వచ్చేసి ఆల్ట్ వదిలేసి లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయటము. సో ఇప్పుడు నాకు సైజ్ తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం సైజ్ తగ్గిస్తాను సింపుల్గా. సైజ్ కొంచెం పెంచుతున్నాను, బ్రష్ సైజ్ అనమాట. అంటే ఒకే చోట కంటిన్యూగా చేయకూడదు. మీరు ఏంటంటే సపోజ్ ఆల్ట్ బటన్ క్లిక్ చేస్తున్నారు, కొంచెం పక్కకి మూవ్ అవుతూ ఉండాలి. అక్కడక్కడ కొంచెం సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నారు, కొంచెం అటు ఇటుగా, సపోజ్ ఇక్కడ ఉన్నారు కొంచెం ముందుకి పక్కకి అలా వెళ్తుండాలి. ఒకే చోట కంటిన్యూగా మీరు ఆల్ట్ పట్టుకొని పిక్ చేసి మళ్ళీ అక్కడే కంటిన్యూగా 2-3 స్టెప్స్ క్లిక్ చేయకూడదు. అంటే కొంచెం మూవ్ అవుతూ ఉండాలి, కొంచెం రఫ్ చేస్తూ ఉండాలి ఇట్లా. ఓకే, ఈ ఫ్లో అనేది అంటే ఈ ప్రాక్టీస్ చేయడానికి కొంచెం మినిమం మీకు 1 వీక్ టైం పడుతుంది. కానీ ఈ వర్క్ మీకు వస్తే ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ అనమాట. అంటే మీ పర్సనల్ ఫొటోస్ అవ్వచ్చు, మీకు ప్రొఫెషనల్గా యూజ్ అవుతుంది, పర్సనల్గా కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీ ఇన్స్టా ఫొటోస్ కానివ్వండి, మీ ఎఫ్బీ ఫొటోస్ కానివ్వండి, మీ పర్సనల్ ఫొటోస్, అట్ ద సేమ్ టైం మీరు జాబ్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా వర్క్ పరంగా కూడా మీకు చాలా ఈ టెక్నికల్గా చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న పీపుల్ కేటగిరీలోకి మీరు వస్తారు ఈ టూల్ బాగా మీరు నేర్చుకుంటే. కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పినట్టు 20 టైమ్స్ అని కాకుండా ఇంకా ఎక్కువ టైమ్స్ అనేది ఈ టూల్ మరి బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను కొంతవరకు చేశాను. ఇక్కడ కూడా ఐస్ కింద కూడా ఆ సైజుని బట్టి బ్రష్ అడ్జస్ట్ చేసేసుకొని ఐస్ కింద ఇక్కడ ఈ ఏరియాలో, సో ఇక్కడ కూడా ఐస్ కింద. యాక్చువల్గా మనకు ఒక ఇమేజ్ చేయడానికి మినిమం మనకి నీట్గా చేయాలంటే ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ టైం పడుతుంది. సో మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆల్ట్ పట్టుకొని హోల్డ్ చేయటం, ఒకసారి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయటం, ఇంకొకసారి ఆల్ట్ వదిలేసి క్లిక్ చేయటం అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కొంచెం మీకు స్మూత్నెస్ కనిపిస్తుంది. ఇక్కడ నేను బిఫోర్ ఆఫ్టర్ తెలుసుకోవడానికి ఇక్కడ విండోస్లో హిస్టరీ అనే ఆప్షన్కి వెళ్తున్నాను. హిస్టరీ అనే ఆప్షన్కి వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో దాని యొక్క ఉపయోగం అనమాట. జస్ట్ మీరు క్లిక్ చేశాను, చూసారా? ఇది బిఫోర్, మనకి ఏంటంటే Ctrl+Z ఆఫ్టర్ అనమాట. అంటే ఫేస్ డెఫినెట్గా మనకి ఆ స్మూత్నెస్ అంటే ఒరిజినల్గా మిస్ అవ్వకుండా, చూసారా, ఆ ఫేస్లో ఉన్నటువంటి అవన్నీ పోయి కొంచెం నీట్గా బెటర్గా అనేది రావడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకా కలర్ కరెక్షన్, ఇంకా కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. అదనమాట ఈ స్టాంప్ టూల్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మీకు, క్లోన్ స్టాంప్ టూల్ వల్ల. ఓకే, ఇది చాలా ఉపయోగం ఉంటుంది, మీరు నేర్చుకోవచ్చు. తర్వాత ప్యాటర్న్ స్టాంప్ టూల్ అంటే పేరులోనే ఉంది, కొన్ని ప్యాటర్న్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ బోర్డు ఉంది, ఇక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ బోర్డ్స్లో మనం ప్యాటర్న్స్ ఫిల్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఆటోమేటిక్, కొన్ని డిఫాల్ట్గా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ కొన్ని చాలా ఉంటాయి. మీరు అపెండ్ బ్రష్ టూల్ ఎలా అయితే పిక్ చేసుకున్నారో అలా క్లిక్ చేయటము,
ఒక స్కేల్ సెలెక్ట్ చేయడం, అపెండ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఎలా అంటే లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి, మళ్ళీ లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయగానే అవి ఆప్షన్స్ అపెండ్ అని అడుగుతుంది. అపెండ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆ లైబ్రరీలో ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట. సపోజ్ నేను ఒకటి ఇక్కడ పిక్ చేసుకున్నాను, దీన్ని మళ్ళీ పిక్ చేసుకొని ఈ ఏరియాలో నేను ఫిల్ చేస్తున్నాను. చూసారా ఎట్లా నీట్గా ఫిల్ అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ చూడండి స్ప్రెడ్ అయిపోతుంది. ఇలాంటి టైంలో మనం ఏంటంటే షేప్ ఇది కరెక్ట్గా కూడా లేదు, ఇదంతా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేయడానికి కదా, కొంచెం పక్కకి వెళ్తుంది. అలాంటప్పుడు మీకు బిఫోర్ చెప్పాను పాలిగానల్ టూల్ చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ కార్నర్లో క్లిక్ చేసుకొని ఈ కార్నర్లో క్లిక్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయిపోతుంది అనమాట. కంట్రోల్ ఎంటర్, ప్యాటర్న్ సెలెక్షన్ టూల్ తీసుకోవడం, కొంచెం డైరెక్ట్గా మనం మూవ్ చేస్తే చూసారా ప్యాటర్న్ ఎలా అయిపోతుంది. అది సోఫాస్కి కానీ డోర్స్కి కానీ చక్కగా మనకి ప్యాటర్న్స్ ఎన్ని కావాలంటే అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. వెరీ యూజ్ఫుల్ టూల్ అనమాట ఇది. సో మనం ఇప్పుడు ప్యాటర్న్స్ ఫిల్ చేసేటప్పుడు ఒక న్యూ లేయర్ తీసుకోండి. ఎప్పుడన్నా యూజ్ అవుతుందండి ఏదైనా అడ్జస్ట్ చేయాలంటే న్యూ లేయర్ తీసుకొని ఫస్ట్ ఒక న్యూ లేయర్ తీసుకొని మనం అనుకున్న ఏరియా ఒక ఇలా సెలెక్ట్ చేసుకొని, క్రాస్గా ఉంది కాబట్టి పాలిగానల్ టూల్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట మీకు డోర్స్ కానీ. మీకు ఆల్రెడీ బిగినింగ్ క్లాసెస్లో చెప్పాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం జరిగింది బిఫోర్ ఏంటంటే ఈ ఏదైతే మనం పిక్ చేస్తామో హోల్డ్ చేసే రాడ్ అనేది ఇక్కడ హోల్డ్ చేసే మనకి హైడ్ అయిందనమాట. ఇది అలా కాకుండా సపరేట్ లేయర్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి నేను ప్యాటర్న్ తీసుకుంటున్నాను. ప్యాటర్న్ తీసుకొని నేను మళ్ళీ ఇంకొక వేరే షేడ్ తీసుకుంటున్నాను, ప్యాటర్న్ షేడ్ ఏదైనా. సో ఏదైనా డిఫరెంట్ షేడ్ అదే షేడ్ తీసుకుంటున్నాను, జస్ట్ ఫిల్ చేశాను. ఫిల్ చేయగానే ఏమైంది అది కూడా హైడ్ అయిపోయింది. అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళిపోయి స్క్రీన్ మోడ్ అని ఉంటుంది అనమాట. స్క్రీన్ మోడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది చూసారా, ఓకే చూసారా, అంటే మన రింగ్ మనకు ఉంటుంది, అట్ ద సేమ్ టైము డిజైన్ మారిపోతుంది, ప్యాటర్న్స్ అనమాట. డిఫరెంట్గా మనకి ప్యాటర్న్స్ అది ఏదైనా వుడ్ కానివ్వండి లేకపోతే ఎనీ వాల్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్స్ని మనము చక్కగా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట డిఫరెంట్గా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టరీ టూల్ అని ఒకటి ఉంటుంది అనమాట. హిస్టరీ టూల్ అంటే పేరులోనే ఉంది. మనం ఇట్లా సెలెక్ట్ చేసి సెలెక్షన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మీద ఉండాలి చూసుకోండి. ఇలా మనం డ్రా చేయటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సో ఉన్నది అనేది మనకి రిమూవ్ అయిపోతుంది, కానీ లేయర్ అనేది క్రియేట్ చేసామో అది రిమూవ్ అవ్వదు హిస్టరీలో. ఓకే, సో ఏదైతే మన బ్యాక్గ్రౌండ్ మీద ఉందో అది మాత్రం రిమూవ్ అవుతుంది, లేయర్ అనేది సపరేట్ రిమూవ్ అవ్వదు అనమాట. అంటే ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేంజెస్ అన్నిటినీ మనకి హిస్టరీ టూల్ అనేది అంటే బ్యాక్ వచ్చే విధంగా చేస్తుంది అంతే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అని ఉంటుంది అనమాట. అంటే ఆ పేరులోనే ఉంది, ఆర్ట్ వేసినట్లుగా వస్తుంది అనమాట. సపోజ్ నా ఫేస్ ఉంది, సో నేను ఏంటంటే దీన్ని అప్లై చేస్తాను, ప్లేస్ కొంచెం సైజ్ తగ్గించాను. చూస్తే మనకి ఏంటంటే ఇమేజ్ మనకి జస్ట్ ఆర్టిస్టిక్గా ఉంటుంది. నేను చూడండి లెఫ్ట్ రైట్ మూవ్ చేస్తాను అంతే, జస్ట్ కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను, తగ్గించి జస్ట్ నేను ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను అనమాట, లెఫ్ట్ రైట్ మూవ్ చేస్తున్నాను అది ఆ సైజ్ని. సో ఆటోమేటిక్గా మన ఫేస్ అనేది ఆర్ట్ వేసినట్లుగా మారిపోతుంది, ఆర్ట్ ప్యాటర్న్ లాగా మారిపోతుంది ఫేస్. ఒకసారి చూడండి, చూసారా ఆటోమేటిక్గా. అంటే మనం డెన్సిటీని బట్టి మనకి మారిపోతుంది అనమాట, ఇట్లా ఆర్ట్ వేసినట్లుగా మారిపోతుంది రెగ్యులర్గా. ఇదంతా సపరేట్ కాన్సెప్ట్ అనమాట. ఇలా ఫేస్ అనేది ఆర్ట్ వేసినట్లుగా మారిపోతుంది ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్తో. దాంతో ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఈ టూల్ ద్వారా మనం బ్యాక్గ్రౌండ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను బాగా ఈ సైజ్ పెంచేసి ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ని ఇలా స్ప్రెడ్ చేయడం ద్వారా చూసారా కొన్ని పైన టాప్ లేయర్ ఆఫ్ చేస్తాను, కొన్ని స్మూత్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే చిన్నది బాగా చిన్న సైజ్ బ్రష్తో స్ప్రెడ్ చేస్తే ఆర్ట్ హిస్టరీ బ్రష్ ఆర్ట్ లాగా అయిపోతుంది ఇమేజ్. అదే ఇమేజ్ని మనము అదే బ్రష్ని బాగా సైజ్ పెంచి ఇక్కడ ఇట్లా చేస్తే అనమాట స్మూత్గా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ స్మూత్ బ్యాక్గ్రౌండ్ మీద మనం ఏదైనా టెక్స్ట్ కానివ్వండి ఇమేజ్ కానివ్వండి చక్కగా మనం పేస్ట్ చేసుకుంటే చాలా నీట్గా చూడటానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఒక ఇమేజ్ ఓపెన్ చేశాను, జస్ట్ కంట్రోల్ A టోటల్ సెలెక్ట్ అయింది, కంట్రోల్ C
కాపీ చేశాను. అండ్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో నేను పేస్ట్ చేశాను అనుకున్నాం. పేస్ట్ చేయగానే మనకి ఇలా వచ్చింది. సో కొంచెం మనం స్కేల్ డౌన్ చేస్తున్నాను. Ctrl+T అని ప్రెస్ చేస్తే మనం ప్రతి లేయర్ సెలెక్ట్ అవుతుంది. స్కేలింగ్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎడిట్లో ఉంటుంది ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని. Ctrl+T షార్ట్ కట్. Alt+Shift పట్టుకొని మనము జస్ట్ ట్యూన్ చేస్తే ఒక బ్యాక్గ్రౌండ్ లాగా వస్తుందన్నమాట. అసలు నీట్గా ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టినట్టుగా. దీనికి మనం ఏమైనా స్ట్రోక్ కూడా అప్లై చేయొచ్చు. ఎఫెక్ట్స్లో స్ట్రోక్స్ ఉంటాయి, అవన్నీ మీకు చెప్తాను. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఆర్టిస్ట్ బ్రష్ టూల్ సైజు చిన్నగా ఉన్నప్పుడు ఆర్ట్ లాగా వస్తుంది ఫేస్ అనేది, ఇమేజ్ కానీ ఎనీ డిజైన్. ఆ సైజుని బాగా మనకు పెంచితే కనుక మనం ఏమవుతుందంటే ఇలా ఒక స్మూత్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఎలా అంటే సపోజ్ మనము కొంచెం కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా చక్కగా ఉంటుంది. చూడండి, ఇది ఆల్రెడీ కలర్ గ్రేడింగ్ చేసినటువంటి ఇమేజ్. సో దీని మీద మన ఆర్టిస్ట్ బ్రష్ టూల్ అప్లై చేస్తే చూడండి డీసెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అంటే అలా కూడా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో మన ఐడియాలజీని బట్టి మనం చక్కగా వాడుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే క్లోన్ స్టాంప్ టూల్ అండ్ ప్యాటర్న్ స్టాంపులు, హిస్టరీ బ్రష్ టూల్ అండ్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇది డైలీ వర్కింగ్లో. క్లోన్ స్టాంపింగ్ ఏంటి, ఫేస్ రిజిస్ట్రేషన్కి. ప్యాటర్న్స్ అంటే వుడ్ కానీ డోర్స్ మీద కానీ ఉన్న ప్యాటర్న్స్ మార్చుకోవడానికి. హిస్టరీ ఏంటంటే మనం వర్క్ చేస్తున్నది కంబ్యాక్ రావడానికి. అండ్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ వచ్చేసి ఆర్ట్ వేసినట్టుగా కానీ ఆ సైజ్ మించితే ఇలాంటి స్మూత్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనకి రెడీ అవ్వడానికి ఇప్పుడు ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఎలా అయినా వాడుకోవచ్చు అండి, ఇన్విటేషన్ పర్పస్ కానీ చక్కగా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా మనకి ఇలా చాలా ఇంపార్టెంట్ టూల్స్. ప్రతి టూల్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ టూల్స్ అని మీరు డెఫినెట్గా నేను చెప్పినట్టు 20 times చక్కగా ప్రాక్టీస్ చేయండి, బై హార్ట్ చేయండి. చక్కగా మనకి ఈ టూల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నేను నెక్స్ట్ క్లాస్లో మనకి నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్గా వేరే టూల్స్ మనం చూద్దాము. 1 by 1 చూద్దాము బేసిక్ లెవెల్ నుంచి. ఓకే, 1 by 1 మనం పికప్ అవుతూ అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా వెళ్దాము. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికి షేర్ చేయండి. సో ఎవరైతే మల్టీమీడియా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే చక్కగా ఈ వీడియో షేర్ చేయండి. మల్టీమీడియా వాళ్ళు చక్కగా నేర్చుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా ఒక సిస్టమ్ తీసుకొని చక్కగా నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని డే బై డే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఫస్ట్ బిగినింగ్ నుంచి చక్కగా మీరు మంచి ఒక ప్రొఫెషనల్ మల్టీమీడియా ఆర్టిస్ట్ కానీ, డిజైనర్ కానీ, ఎడిటర్ కానీ మీరు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది మన యూట్యూబ్ ట్యూటోరియల్స్ ద్వారా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Please subscribe our YouTube channel, Manny Animation Studios, for all multimedia training and career opportunities in the industry and tutorials.